అక్కినేని వారసుడు అఖిల్ 2025లో కొత్త ప్రాజెక్ట్ ను ప్రారంభించబోతున్న విషయం తెలిసింది. వినరో భాగ్యమే విష్ణు కథ సినిమాతో హిట్ సాధించిన యువ దర్శకుడు మురళీకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. లెనిన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. శ్రీలీలను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అఖిల్ శ్రీలీల జంట స్క్రీన్ మీద చాలా అందంగా కనిపిస్తుందని మంచి బజ్ నడుస్తోంది. ఈ సినిమా భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో సినిమాలో విలన్ పాత్రకు ఎవరిని ఎంచుకుంటారనే ఆసక్తి పెరిగింది. ఇందులో ఇద్దరు పేర్లు చర్చలో ఉన్నాయి. ప్రతీక్ గాంధీ మరియు కోలీవుడ్ నటుడు విక్రాంత్. ప్రతీక్ గాంధీ 1992 స్కామ్ వెబ్ సిరీస్ తో సంచలనంగా మారిన నటుడు. అఖిల్ కు ధీటుగా ఉంటాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కోలీవుడ్ నటుడు విక్రాంత్ కూడా మంచి ఎంపిక అవుతాడని కొందరు భావిస్తున్నారు. ప్రతీక్ గాంధీ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. అతనికి డేట్లు కేటాయించడం కష్టమని, పెద్ద పారితోషికం కూడా చెల్లించాల్సి ఉంటుందని వినిపిస్తోంది. పైగా అతని షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కండిషన్లు ఉంటాయి. విక్రాంత్ విషయానికి వస్తే ప్రస్తుతం తమిళంలో పెద్ద ప్రాజెక్ట్ చేయడం లేదు. ది కిల్లర్ మ్యాన్ అనే ఒక సినిమా మినహా ఆయనకి మరే ప్రాజెక్ట్స్ లేవు. అందుకే విక్రాంత్ తో ఎక్కువ సమస్యలు ఉండవని భావిస్తున్నారు. మేకర్స్ నిర్ణయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. మరి అఖిల్ ను ఢీ కొట్టే విలన్ ఎవరవుతారో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.